హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య నేను వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుంది కదా, అందుకే ఇప్పుడు ఒక కొత్త నవలతో మేము ముందుకు వచ్చాను. కొత్తదేం కాదండి, పాతదే. అది కొమ్మనాపల్లి గణపతిరావు గారి శత దినోత్సవం అండి. నవల అయితే నిజంగా చెప్తున్నాను, ఒక అద్భుతం అని చెప్తాను. నేనైతే నాకు ఎంతో ఇష్టమైన నవల. ఫస్ట్ స్టార్టింగ్ మీకు బోర్ అనిపించవచ్చు, కానీ తర్వాత ఉత్కంఠగా సాగుతుంది ఈ నవల. అయితే మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. చాలామందికి నవల తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సైలెన్స్ మంగ కేకతో ఆ లోగిలి ప్రతిధ్వనించింది. పెళ్లి చూపులకని వచ్చిన గోపాలరావు దంపతులు గుసగుసలు మాని ఆందోళనగా చూశారు కొడుకు కన్నారావు కేసి. అమ్మాయి గారు ఏ క్షణంలో అయినా గదిలో నుంచి బయటికి రావచ్చు, మంగ హెచ్చరించింది మరోసారి. స్వేదంతో తడిసిపోతున్న కన్నారావు తల్లితో అన్నాడు రహస్యంగా, ఇదేం డిసిప్లిన్? మనం పెళ్లి చూపులకని వచ్చినట్టు లేదు, కోర్టులో అడుగు పెట్టినట్టు ఉంది. నీ మొహం, నోరు మూసుకుని పడుండు. అంత రహస్యంగానే కోపాన్ని ప్రసాదించింది కన్నారావు తల్లి. మనం వచ్చింది మామూలు ఇంటికి కాదు, రావు బహదూర్ రామ్మోహన్ రావు గారి కొడుకు వీర్రాజు గారితో వియ్యమందడానికి. 10 ఎకరాల మాగాని, ఓ డజను ద్రాక్ష తోటలు, పట్నంలో 2 సినిమా హాల్స్ ఉన్న వీర్రాజు గారి కూతురంటే మాటలు కాదు. అది కాదే, వీర్రాజు గారు ఓ మూల కూర్చొని మీసాలు దువ్వుకుంటుంటే మధ్య ఈ పని మనిషి మంగేమిటి 3 నిమిషాలకోసారి ఈళ్ళ కేకలు పడుతుంది గొనుగుతున్నట్టు అన్నారు కన్నారావు. అది జమీందారీ సంప్రదాయాలు లేరా బడుతాయి. నువ్వు కాస్త ఈ పెళ్లి చూపులు గట్టెక్కించు, కోట్ల ఆస్తి. సంపెంగ నూనె వాసనేమిటి? అనుమానంగా అడిగాడు కన్నారావు ముక్కు రంధ్రాలు నిడివి పెంచుతూ. నీ కాబోయే మామగారు రాసుకుంటారనుకుంటా, ఎంతైనా జమీందారీ వంశంగా. మళ్ళీ సైలెన్స్. మంగ చేతి వాచి చూసుకుంటూ అంది మరో 1/2 నిమిషం. ఇదేమిటి ఉపగ్రహానికి ముందు కౌంట్ డౌన్లా ఈ గొడవంతా? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు కన్నారావు. మాట్లాడకు, మూతి పోట్లు పొడిచినంత చేసింది కన్నారావు తల్లి. ఇప్పుడు వీర్రాజు గారు కూడా వాచి చూసుకొని క్షణం పాటు మేడ మెట్లకేసి తిలకించి మళ్ళీ మీసాలు సవరించుకోవడంలో నిమగ్నమయ్యాడు. చెమటతో తడిసిపోతున్నాడు కన్నారావు తండ్రి. గోవారు గ్రామంలో పెద్ద భూస్వామిగా కన్నారావు తండ్రి గోపాలరావుకు పెద్ద పేరే ఉంది. కానీ వీర్రాజు అంత కాదు. అసలు వీర్రాజు ఆషామాషి వంశానికి చెందినవాడు కాదు. డల్హౌసీ కాలం నుంచి ఆ కుటుంబానికి బ్రిటిష్ ప్రభుత్వంతో గొప్ప సంబంధ బాంధవ్యాలున్నాయని ప్రతీతి. డల్హౌసీకి ఆ రోజుల్లో ఉబ్బస వ్యాధి ఉందో లేదో తెలీదు, కానీ నెలకో రోజు ఈ లోగిలికి వచ్చి ఈ ఊళ్ళోనే చెట్ల మందేదో తింటూ వీర్రాజు గారితో ముత్తాతతో చెట్టా పట్టాలేసుకుని తిరిగేవాడని ఊరువాడ చెప్పుకునేవారు. అలా బ్రిటిషు గవర్నరు జనరల్స్తో మంచి స్నేహం ఉండబట్టే 10-12 పరగణాల దాకా తమ పేరు రాయించుకున్న వీర్రాజు వంశం ప్రస్తుతం ల్యాండ్ సీలింగ్ సమస్యతో చాలా వరకు పేదలకు కాక భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పి ఇప్పటికీ కోట్లకు పడగలెత్తిన వంశంగా ప్రశస్తి పొందింది. ఇది తెలియబట్టే గోపాలరావు చాలా సిఫార్సుల ద్వారా పెళ్లికి కావలసిన వీర్రాజు ఒక్కగానొక్క కూతురికి MA చదివిన తన కొడుకు కన్నారావుని కట్టబెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఇదిగో ఈరోజు పెళ్లి చూపులకి వచ్చాడు. అలా అని వీర్రాజుకు ఉన్నది ఒక్కటే కూతురు కాదు, ఆమె కంటే పెద్దవాడైన మరో అబ్బాయి ఉన్నాడు పెళ్లికి సిద్ధంగా. పల్లెకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లిలో కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న కొడుకు ఉదయ్ కన్నా కూతురు కిన్నెర గురించే శ్రద్ధ తీసుకుంటున్నాడు వీర్రాజు. దానికి కారణం 4 తరాల్లో ఆ వంశంలో పుట్టిన మొదటి ఆడపిల్ల అయినందుకు మాత్రమే కాదు, అసాధారణమైన అందం, తెలివిగల అమ్మాయిని ముందు ఓ ఇంటి కోడల్ని చేయాలని. అలాగని పెళ్లి చేసి మెట్టినింటికి పంపడం ఆయన అభిమతం కాదు. ఆమె మెచ్చిన వాణ్ణి ఇల్లరిక మల్లుడిగా ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంటున్నాడు. ఇప్పటికీ ఓ 100 పెళ్లి చూపులు జరిగి ఉంటాయి, కానీ ఒక్కటి నిశ్చయం కాలేదు. వీర్రాజుకి నచ్చక కాదు, కిన్నెర ఇష్టపడక. ఆమెకున్న ఖచ్చితమైన అభిప్రాయాలేమిటో వీర్రాజుకు తెలియదు. తెలిసింది ఒక్కటే, అతనికి ప్రాణమైన కూతురు కోరిన వాణ్ణి కట్టబెట్టడం. ఇంకో 30 సెకండ్లు. మంగ రిస్టు వాచి చూసుకుంది. ఒళ్ళు మండిపోయింది కన్నారావుకు. 1/2 నిమిషం అంది.
నిమిషం క్రితం, ఇప్పుడు 30 సెకండ్లు అంటుంది. అసలు అర నిమిషానికి 30 సెకండ్లు అని మ్యాథమెటిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్గా కేక పెట్టి చెప్పాలనుకున్నాడు. కానీ ఎందుకో మంగను చూసినా భయమేసింది. పని మనుషులు కూడా రిస్టు వాచీలు పెట్టుకున్నారు. ఈ లోగిలిలోనే కాబట్టి ఆమెను గదమాయించడం నేరమేమో అన్నట్టు ఇంటి పరిసరాలు చూసుకుంటూ కూర్చున్నాడు చిన్నగా కంపిస్తూ. అధునాతనంగా లేదు కానీ పూర్వం చక్రవర్తుల కోటలానే ఉంది. విశాలమైన హాల్లో అమ్మాయి గారు నడవడానికేమో ఓ ఎర్ర తివాచి, గోడ మీద ఓ ముసలాయన తైలవర్ణ చిత్రం, రెండు పక్కలకు గురిపెట్టిన బాణాల్లాంటి ఆ ముసలాయన మీసాలు, ఇంచుమించు అదే టైపు మీసాల్ని ఇంకా స్పృశిస్తున్న 6 అడుగుల వీర్రాజు గారి రూపం. 50 దాటిన పూర్వాశ్రమంలో పులులతో కుస్తీలు పట్టిన కసరత్తు శరీరంలా ఆ గాంభీర్యం. ఎందుకు పెళ్లి చూపుల్లా కాక పులి చూపుల్లా అనిపించి పారిపోవాలన్నంత వణుకు పుట్టుకురాగా అమ్మా అన్నాడు నీళ్లు నమ్ముతూ. ఈ పిలుపు మాత్రం వినేసింది మంగ. మళ్ళీ సైలెన్స్. ఎంత బ్రిటిష్ వాళ్లతో బాంధవ్యాలను పెంచుకుంటే ఇక్కడ పని మనిషి ఇంగ్లీష్లో గావుకక పెట్టడం సమంజసంగా అనిపించడం లేదు. అదిగో అమ్మాయి గారు వస్తున్నారు. అప్పుడు చూశాడు కన్నారావు. హఠాత్తుగా అక్కడ గాలి గడ్డ కట్టుకుపోయినట్టు అనిపించింది. రాయించలా ఒక్కో మెట్టు దిగుతూ వస్తుంది కిన్నెర. 2 పదుల వయసు మించని కిన్నెర నడుస్తున్నట్టు లేదు. చంద్రకాంత శిలా నిర్మితమైన తునీరం కదులుతున్నట్టు ఉంది. ఆమెకి పసిమి ఛాయ కూడా కాదు. గాలి అలల రాపిడికి కందిన ప్రకృతిని సైతం ఉడికించే విచిత్రమైన కాంతి. వెన్నెల నుంచి నేలకు వలస వచ్చిన పాల పుంతల, రోదసి పుటాల నుంచి రాలిన హరివిల్లు కళ్ళల్లో అసూయను నింపగలిగే విశ్లేషణ చెందని వర్ణంతో మెరిసిపోతుంది. అది చూపులు కూడా కావు. కలంతో కాక కలల విలువల్ని ఉలులతో చెక్కగలిగే కవుల ఊహలకు మాత్రం అర్థమయ్యే అవ్యక్త కావ్య రుచులు. ఆమెకు వట్టి అంగసౌష్ఠవం కూడా కాదు. చూస్తే నయాగార, తాకితే కంచు నగార. మగతనపు మర్యాదను మరిచి ఉప్పెనలాంటి ఉత్సాహంతో అల్లుకుపోయి కోరిక కత్తుకల్ని ఆడకత్తెరలో బంధించి నొక్కి పెట్టి ఆడుకోవాలనిపించే అసాధారణమైన సౌందర్యం. అంత ప్రత్యేకతతో పాటు ఆమెలో అమితమైన అహం కూడా స్పష్టమవుతుంది. ఎంతటి సంస్కారవంతుడినైనా శృంగార కాంచతో కోటగోడలు దాటించి కిరాయి వేటవాడుగా మార్చగల పొగరు కనిపిస్తుంది. కిన్నెర కూర్చుంది ఓ సోఫాలో. ఆడతనాన్ని అహం ఓడిస్తుంటే నన్ను చూడాలని వచ్చిన యువకుడు ఇతనేనా? చెమటతో తడిచిన కన్నారావుని కన్నార్పకుండా చూస్తూ. మధుర సుధాస్వర వీణలా అనిపించింది కంఠం వినగానే. కానీ అంతకు మించి కంగారు కలిగింది కన్నారావులో. జవాబుగా అమ్మా నాన్నలు అవును అనకపోవడంతో పళ్ళికిరించాడు కన్నారావు. మరేం అంటూ. మరేం లోనే మరేదో కనిపించిన కిన్నెర వెంటనే కన్నెర్రగా చూడలేదు. మీరు పోస్ట్ గ్రాడ్యుయేటా? ఇంకా నయం, నీది చదువుకున్న మొహంలా లేదని మొహం మీదేనే అనలేదు. మరేం? ఈసారి కన్నారావు తల్లి జవాబు చెప్పింది. చిన్నతనం నుంచి మా వాడు క్లాసులో ఫస్ట్ పాస్ అయ్యేవాడమ్మా. ఏదో మా మాట కాదనలేక. అంటే టక్కున అడిగింది కిన్నెర. రొట్రు పడిపోయింది కన్నారావు తల్లి. అదేనమ్మా, ఇప్పుడిప్పుడే పెళ్ళి ఇష్టం లేకపోయినా నీ అదృష్టానికి వాణ్ణి ఒప్పించగలిగాం అనాలనుకుంది. కానీ అలా అంటే కొంప మునిగేటట్టుందని అర్థం చేసుకొని వెంటనే సర్దుకుంది. ఇంకా పై చదువులు చదివి కానీ పెళ్లి చేసుకోనన్నాడు. నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళేది మహానుభావుడు వీర్రాజు గారి కూతుర్ని చూడడానికిరా అనేసరికి చంకలు గుద్దుకొని సిద్ధపడ్డాడు. కదిరా కన్నా? మరేం? సిగ్గుతో మెల్లి తిరిగిపోయాడు కన్నారావు. మీరు వచ్చింది కిన్నెరను చూడ్డానికా లేక వీర్రాజు కూతుర్ని చూడ్డానికా అని అడిగింది కిన్నెర. ఈ ప్రశ్న ఏమిటో ముందు అర్థం కాలేదు కన్నారావు తల్లికి. అర్థమైంది కేవలం వీర్రాజుకు మాత్రమే. వీర్రాజు కూతురుగా కాక తనకంటూ అస్తిత్వం కావాలనుకునే కిన్నెర ఇప్పుడు తన పరువు తీసేసేటట్టుందని గ్రహించిన వాడై వెంటనే పొద్దుటే రాసుకున్న సంపెంగ నూనె మీసాల మీద నుంచి చెయ్యి తీసేశాడు. ప్రస్తుతం తన పరువు కాపాడుకోవటము తన ప్రథమ కర్తవ్యంగా భావించిన వాడై ఓ నవ్వు నవ్వాడు. అమ్మాయిని పెంచింది తన కాళ్లపై తాను నిలబడి ఆలోచించగలిగే కూతురుగా అన్నాడు. కొంచెం విషయం తెలిసినట్టయింది గోపాలరావుకి. ఇక లాభం లేదనుకొని వేగంగా సరిదిద్దాడు. అంతేనమ్మా, నేను కూడా మీ నాన్నగారి టైపే.
కాబట్టి మీ నాన్న కూతుర్ని కాక మాకు కావలసిన కిన్నెరనే చూడాలని వచ్చాం. మీరా మీ అబ్బాయా అని అడిగింది కిన్నెర. ఈ ప్రశ్నకు అర్థం తోచలేదు కన్నారావుకు. కిన్నెర నచ్చాల్సింది మీకా మీ అబ్బాయికా అని అడుగుతున్నాను. మాకే అనేసేవాడే కానీ ఇందాక అస్తిత్వం వ్యక్తిత్వం వైపు భావాలున్న అమ్మాయిగా కనిపించడంతో జాగ్రత్త పడుతూ అన్నాడు. మాకెందుకమ్మా, కాపురం చేయాల్సింది మా అబ్బాయి కాబట్టి వాడికి నచ్చితే చాలు. అమ్మాయి నచ్చింది అనేయాలనుకుంది కన్నారావు తల్లి. సాధ్యమైనంత త్వరగా తెముల్చుకోకపోతే అమ్మాయిని ఎదుర్కోవడం కష్టమనిపించడంతో, కాపురం వరకు వెళ్ళాలి అంటే మరి నాకు నా అబ్బాయి నచ్చాలిగా. అదేంటమ్మా అలా అంటావు? కన్నారావు తల్లి కలగొలుపుగా అంది. అబ్బాయికేం తక్కువ, ఎంఏ చదువుకున్నాడు. కాలోంకరా కన్నొంకరా అది తేల్చాల్సింది నేను ఖచ్చితంగా అంది కిన్నెర. అవును, వీర్రాజు కాదు. ఇప్పుడు మంగ జోక్యం చేసుకుంది. ఇప్పుడు అమ్మాయి గారు 10 నిమిషాల పాటు అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తారు. బిక్క మొహం వేశాడు కన్నారావు. ఇక్కడంతా రివర్స్లో కొనసాగుతుంది. గోపాలరావు దంపతులు మొహం చూసుకున్నారు. యుసి మిస్టర్ కన్నారావు, మీరు ఎంఏ కదా? సిగ్గుతో నేల చూపులు చూస్తూ అవునండి అన్నాడు బిడియంగా నవ్వుతూ. అలా చదవడం నీచంగా కాదు, అందుచేత సిగ్గుపడకండి. అలర్ట్ అయిపోయాడు కన్నారావు. మీ సబ్జెక్టు మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో తప్ప మరెందులోనూ మీకు నాలెడ్జీ లేదా? తోడ్పడ్డాడు. ఎందుకు లేదు, నాకు జనరల్ నాలెడ్జ్ కూడా విపరీతం అంటారు మా స్నేహితులంతా. హ్యూమన్ రేస్లో ఫాస్టెస్ట్ రన్నర్ ఎవరు? టక్కున అడిగింది. కార్ల్ లూయిస్ కాదు. బెన్ జాన్సన్ కాదు. నీరసంగా చూశాడు. తెలీదు, ఎందుకంటే నాకు స్పోర్ట్స్లో అంత పరిజ్ఞానం లేదు. అది స్పోర్ట్స్కు సంబంధించిన ప్రశ్న కాదు, కేవలం తెలివికి సంబంధించింది. ఇప్పుడైనా ఆలోచించి చెప్పగలరా? తెలీదు. నేనన్నది హ్యూమన్ రేస్లో ఫాస్టెస్ట్ రన్నర్ ఎవరు? అవునా? ఏడమ్ అని చెప్పింది జవాబు కూడా. బిడియంగా చూశాడు. వెల్, మరో ప్రశ్న. ఆరోగ్యవంతుడైన మనిషి రాత్రి నిద్రపోయేటప్పుడు అటు ఇటు ఒత్తిగిల్లే అవకాశం ఉందా? చచా, టక్కున అన్నాడు కన్నారావు. ఆరోగ్యవంతుడు అన్నారుగా, వాడికేదో కండరాల జబ్బు లేదు, మానసికమైన అశాంతి ఉంటే తప్ప అటు ఇటు ఒత్తిగిల్లే ప్రసక్తే రాదు. రాంగ్, ఖండిస్తున్నట్టుగా అంది కిన్నెర. మనిషి శరీరంలోని కండరాలు ఏ పద్ధతిలో అమరి ఉన్నాయి అంటే కదలకుండా ఎక్కువసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం లేదు. అంటే ఏ మనిషి రాత్రి నిద్రలో ఒకే పద్ధతిలో ఎక్కువసేపు పడుకోలేడు. వైద్యశాస్త్రం ప్రకారం ఓ రాత్రిలో సగటున 35 సార్లు తన పొజిషన్ మారుస్తారు ఏ వ్యక్తి అయినా. కన్నారావుకి ముచ్చెమటలు పట్టుపోస్తున్నాయి. ఓకే, మీ సబ్జెక్టు మ్యాథమెటిక్స్ గురించి అడుగుతాను. 4 ఒకట్లతో రాయగల పెద్ద నెంబరు చెప్పండి. 1111 అన్నాడు టక్కున. మీరు కంగారులో చెబుతున్నారో అసలు మీరు మ్యాథ్స్ పోస్ట్ గ్రాడ్యుయేటో అవునో కాదో అర్థం చేసుకోలేకపోతున్నాను. 4 ఒకట్లతో రాసే పెద్ద నెంబర్ 1111 కాదు. 285311670611. అదేలా? అదిరిపడినట్టు చూశాడు కన్నారావు. నేను 4 ఒకట్లతో రాయగల పెద్ద గల సంఖ్య గురించి అడిగాను. ఇప్పుడు నేను చెప్పింది 11 to the power of 11. కన్నారావు దేవ్యం మొహం వేసుకొని చూశాడు. బంగారం లాంటి సంబంధం చెడిపోవడం మాత్రమే కాదు, బాహటంగా కొడుకుని బడుద్దాయిగా నిరూపిస్తుంది కిన్నెర. నీ మొహం మండ, ఆలోచించి చెప్పరా? నెత్తి మీద నెట్టబోయింది కానీ చాలా నిగ్రహించుకుంది కన్నారావు తల్లి. చూడు మిస్టర్ కన్నారావు, కంగారు పడకుండా జవాబు చెప్పాలి. 1 లీటర్ సీసా తీసుకున్నాం. దాని కొలతల్ని ఖచ్చితంగా రెట్టింపు చేశాం. చెప్పండి, ఆ కొత్త సీసాలో ఎన్ని లీటర్ల పాలు పోయగలం? ఆ సీసా క్యూబ్ రూపంలో ఉంది పైగా. సింపుల్. ఇంతసేపటికి ఓ ప్రశ్నకు సరైన జవాబు చెప్పగలుగుతున్నందుకు ఆనందం. 2 లీటర్లు. ఏడ్చినట్టు ఉంది. కిన్నెర కంఠంలో వ్యంగ్యం మాత్రమే కాదు, కోపం కూడా ధ్వనించింది. 8 లీటర్లు అన్నది కరెక్ట్ జవాబు. ఎందుకంటే మన పరిమాణానికి 3 కొలతలుంటాయి. రెట్టింపు అంటే 2 into 2, 2 into అనగా 8 లీటర్లు. అవును వీర్రాజు గారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పింది మసూరి కరణం కూతుర్నో లేక తెలుగు పండిట్ గారి మనవరాలనో చూసి కాదు, మహర్జాతకురాలైన కిన్నెర లాంటి గంధర్వ కన్యల విషయంలోనే. అంటే స్వర్గంలో నిర్ణీతమైన ఆ పెళ్లి వ్యవహారం ఓ తాకీదులా నేలకు వచ్చి ఆ శుభగడియలు మిమ్మల్ని తాకేదాకా మీరు ఆగాలా వద్దా? ఈ విశ్లేషణ వీర్రాజుకి ఎంతో నచ్చింది.
అంటే ఈసారి రాయుడు గ్లాసులో తనే లిక్కర్ పోశాడు ఉత్సాహంగా. అందుచేత మీరు నిశ్చింతగా ఉండండి. నచ్చిన ప్రతి పెళ్లి కొడుకు మొహం వాచేటట్టు తిట్టి మీ అమ్మాయి తరిమేస్తున్నా ఈ లోగిల్లో ఒక్క మగపురుగైన అడుగు పెట్టే సాహసం చేయని పరిస్థితులను కిన్నెర సృష్టిస్తున్న స్వర్గంలో నిర్ణయం ఇక్కడో మార్గాన్ని సుగమనం చేసేదాకా మీరు మందు కొడుతూ కూర్చోండి. ఇది భూషణో దూషణో మందు మైకంలో అర్థం కాలేదు వీర్రాజుకి. అంతేనంటావు? మరంతే. కానీ వాడు ఆ భోజరాజు మహానుభావుడు. కొంచెం కవిత్వం పిచ్చున్న రాయుడు మందు నిషాలో భోజరాజు కళాపోషణ గురించి ఏదో మాట్లాడబోయాడు. కానీ ఆర్దోక్తిగా ఖండించాడు వీర్రాజు. మేం మాట్లాడుతున్నది నా ప్రత్యర్థి గురించి. ఉలిక్కిపడ్డాడు రాయుడు. నాటులాగా ఫారెన్ లిక్కర్ తాగితే ఎంత అనర్థమో అర్థం చేసుకున్న వాడే కించిత్తు కంగారు పడ్డాడు. క్షమించండయ్యా, నేను భోజరాజు అనుకోలేదు అంటూ మొహాన్ని ఏవగింపుగా పెట్టాడు రాయుడు. అక్కడికి భోజరాజు అంటే చాలా నీచమైన అభిప్రాయం ఉన్నట్టు. నువ్వలా మొహం పెట్టకు. అక్కడికి నీకు భోజరాజుకు పరిచయం లేనట్టు మృదువుగానే నవ్వేశాడు రాయుడు. అయ్యా, ఓ మాట చెప్పనా? దేశాన్ని ప్రాంతాలుగా రాజకీయ నాయకులు పనిచేసుకుంటున్న ఆలోచన వస్తున్న తరుణంలో ఓ పల్లెని దిక్కుల వారిగా కాకుల సైతం పనిచేసుకోగలిగే ఊరిది. పడమటి దిక్కున లోగిలిపై వాలిన కాకి ఇటు రాదు, వచ్చినా ఈ లోగిలిపై వాలదు. ఇక్కడి కాకులు ఆ లోగిలి మీద వాలవు. అది 2-3 తరాలుగా ఇక్కడి నియమం. మరలాంటప్పుడు ఒకే రాజ్యాన్ని పాలిస్తున్న ఇద్దరు శత్రురాజుల వంటి మధ్య కమ్యూనికేషన్ నాలాంటి వాడు అవసరం ఉందంటారా, లేదంటారా? ఇప్పుడు ఎంపీగా ఉన్న భోజరాజు 4 నెలల్లో జరిగిపోయే ఎలక్షన్లో కూడా తానే నిలబడిపోతున్నాడు. కానీ క్రితంసారి అతని మీద పోటీ చేసి ఓడిపోయిన మీకు ఈసారి డిపాజిట్లు సైతం రాకుండా చేస్తానని మీకెలా తెలుస్తుంది? అసలు పోస్ట్ మ్యాన్ కులమతాలతో కక్షలతో సంబంధం ఉండకూడదండి. ఎటువంటి వారికైనా ఉత్తరాలు పట్టుకెళ్ళాలి. ఎవరి ఉత్తరమైన డబ్బాలోంచి బయటికి తీయాలి. అది ఆనవాయితీ. మరి నేనంతేగా. అంటే ఏమిటి? ఓ షాక్ న్యూస్ విన్నట్టు సీరియస్గా లేచాడు వీర్రాజు. పెద్ద మనుషుల మాట కాదని ఈసారి కూడా తనే పోటీ చేస్తానంటున్నాడన్నమాట. ఈ పల్లకే కాక ఆ చుట్టుపక్కల 100 గ్రామాలకు తెలిసిన ఇద్దరు బలమైన ప్రత్యర్థులు వీర్రాజు, భోజరాజు. ప్రతిసారి పార్టీ టికెట్టు కోసం ఇద్దరూ ప్రయత్నించడం ఆనవాయితీగా పెట్టుకున్న ఇద్దరిలో ఏ ఒక్కరిని కాదనలేక అధిష్టాన వర్గం ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చలేక ఇద్దరిని ఇండిపెండెంట్గా క్యాండిడేట్గా అనుకోవడం అలవాటు చేసుకుంది. అయితే క్రితంసారి లోక్సభ ఎన్నికల్లో వీర్రాజు, భోజరాజు మధ్య పోటీ 25 మంది దాకా ప్రాణాలు పోవడానికి కారణమైంది. భోజరాజు గెలిచాడు. అయినా ఇంకా రక్తపాతం కొనసాగిస్తుంటే విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ 3 మంత్రులు ముఖ్యమంత్రి గారి మధ్యవర్తిత్వంలో ఇద్దరి నడుమ రాజీ కుదిర్చారు. దాని ప్రకారం ఓ టర్మ్ భోజరాజు ఎంపీ అయితే మరో టర్మ్ వీర్రాజు ఎంపీ కావాలి. ఇప్పుడు భోజరాజు ఆ విషయాన్ని ఉల్లంఘిస్తున్నాడు. అంటే భోజరాజు రక్తపాతానికి సిద్ధపడుతున్నాడన్నమాట. సద్దుమణిగిన పల్లె చీకటిలోకి చూస్తూ అన్నాడు వీర్రాజు. వాడి గురించి వాడేమనుకుంటాడు? పెద్ద మనుషుల మాట కాదంటే మేము చేతులు ముడుచుకుని కూర్చోమంటున్నారా? వచ్చింది మందుకైతే పాయింట్ మరెక్కడికో డేనియేట్ అయిపోయిందని అర్థం చేసుకున్న రాయుడు వీర్రాజు ఆవేశాన్ని చూసి కంగారు పడలేదు. వీర్రాజు గురించి కానీ భోజరాజు గురించి కానీ ఎంత స్టడీ చేశాడని నవ్వేశాడు రాయుడు మహర్షిలా. ఇలా భోజరాజు అనుకోవడానికి ఒక కారణం ఉంది వీర్రాజు గారు. అతని టర్మ్ 5 ఏళ్ళు అయిపోయింది. కాకముందే మధ్యంతర ఎన్నికలు వచ్చినట్టున్నాయిగా. దానికి మేం పూచీ కాదు. మాటంటే మాటే. భోజరాజు చంకలెగరేయడానికి మరో కారణం ఉంది. ఏమిటో? వాళ్ళమ్మాయి భవ్య లేదు. అదే ఓ 6 నెలల క్రితం పెళ్ళయింది. ఆమె నెల తప్పిందట. అంత మాత్రం చేత తను మాట తప్పాలా? ఇంకా తన కూతురి కిన్నెరకు పెళ్ళే కాకపోవడం కించింత బాధ కలిగించింది. నెల తప్పడం ఎంతని పశువులకు పందులకు తప్పుతుంది. ఆ మాత్రం దానికే సంబరపడిపోనక్కర్లేదు. అవును, తాత కావడం గొప్ప విషయమే. అయితే ఈ పాటికి మీరు మీ అబ్బాయికి పెళ్లి చేస్తే 2 పిల్లల తండ్రయ్యేవాడు సమర్థించాడు రాయుడు. అవును వీర్రాజు గారు, మీ పెద్దవాడు సలక్షణంగా లెక్చర్ ఉద్యోగం చేసుకుంటున్నాడుగా, అతనికి పెళ్లి చేయండి. కొంచెం తప్పులైతే ఉంటే మాత్రం మన్నించండి. నెక్స్ట్ టైం తప్పులు లేకుండా చూసుకుంటాను. అలాగే కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.